Hello dear students, welcome again. Last class continuation, intermediate second year, mathematics chapter number 4 determines class continuation. సో దీనికన్నా ప్రీవియస్ గా మనం దీనికి ముందు ఆల్రెడీ 7 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఈస్ 8th వీడియో. ఎక్సైజ్ 4D కి రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా కూడా అడ్జాయింట్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి, 2/2 అండ్ 3/3 మ్యాట్రిక్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోస్ లో మనం కవర్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ మీకు ఒకవేళ తెలియకుండా ఇది ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే చాలా చక్కగా మీకు అర్థమయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ రోమన్ 1, 2 కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రోమన్ థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ ఆల్సో. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ 2 - 2 4 3. ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇది ఫార్ములా, అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఈ ఫార్ములా ఒకటి వస్తే చాలు, మనం కంప్లీట్ గా ప్రాబ్లం అంతా కూడా చేసేయచ్చు. సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫార్ములా. అన్నిటికీ ఇదే వస్తుంది. ఈ ఎక్సైల్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఏ ఇన్వర్స్ ఫార్ములా ఒకటే యూజ్ అవుతా వస్తుంది. సరే, ఫస్ట్ ఏం కనుక్కోవాలి? 1/det. det కనుక్కోండి, తర్వాత అడ్జాయింట్ ఏ కనుక్కోండి. సో రైట్ సొల్యూషన్. గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, లెట్ ఇట్ బి టేక్ ఏ అనుకోండి, దాన్ని 2 - 2 అండ్ 4 3. ఇది ఏ. det ఏ ఈజ్ ఈక్వల్ టు, రెండు స్ట్రైట్ బ్రాకెట్స్ మధ్యలో పెడతాం, 4 3 ఆ ఎలిమెంట్స్. మల్టిప్లికేషన్ 2 3 6, 4 2 8, ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4 2 8. ఎందుకు వచ్చిందంటే ఫార్ములా అది, ఏడి మైనస్ బీసీ. 8 ఈజ్ ఈక్వల్ టు 14. దీని డెట్ వాల్యూ ఎంత? 14. 4 2 8 2 3 6. సరిపోయిందా? డెట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 కాలేదంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎలా కనుక్కోవచ్చు? అడ్జాయింట్ కనుక్కోవాలా. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో ఇట్ ఈస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ, cofactor matrix of capital A whole transpose. You know that the formula. So what is a cofactor and adjoint A? డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయొచ్చు. మీకు తెలుసు, ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ కి డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ వెళ్తున్నాను. 3 డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయాలి. 2 3 ప్లేస్ లకి 2 ని, 2 ప్లేస్ లకి 3 ని. ఈ రెండింటికి సైన్ చేంజ్ చేయాలి. +4 ఉంటే -4, -2 ఉంటే +2. ఇది అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. ఇది అడ్జాయింట్. సో ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. యు నో ద ఫార్ములా. సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా. 1/det వాల్యూ ఎంత? 14. అడ్జాయింట్ ఏకి వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 3 2 -4 2. ఎనఫ్. అంతే. దిస్ ఇస్ ద ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ గివెన్ మ్యాట్రిక్స్. దీన్ని సాల్వ్ చేయని అవసరం లేదు. సో 3/14 2/14 -4/14 2/14 రాయొచ్చు, లేదంటే అలా కూడా వదిలేసేయచ్చు. నెక్స్ట్ దీనికి చూద్దాం. చూడండి సొల్యూషన్. గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చిన దాన్ని ఏమనుకున్నాం మనం? లెట్ ఇట్ బి టేక్ క్యాపిటల్ ఏ ఆర్ క్యాపిటల్ బి. మీ ఇష్టం. 5 -3 అండ్ 2. దీనికి ఫస్ట్ ఏం కనుక్కోవాలి? det కనుక్కోవాలి. det 0 అయింది అనుకోండి, ఏ ఇన్వర్స్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయడానికి ఫస్ట్ det కనుక్కోవాలి. అంటే సింగులరా నాన్ సింగులరా కనుక్కోవాలి. det ఈజ్ ఈక్వల్ టు -1 5 -3 2. క్రాస్ మల్టిప్లికేషన్ 1 2 2. ఈ రెండుకి సేమ్ సైన్ ఉంటే మైనస్, ఆపోజిట్ సైన్ ఉంటే ప్లస్. సో అది ఏడి మైనస్ బీసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి డెట్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే. ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కోవడానికి ఏడి మైనస్ బీసీ. ఇన్ కేసు ఒకదానికి మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, రెండుకి మైనస్ ఉన్నా మైనస్ వస్తుంది. సో అలా రాస్తాను ఇది. సో 1 2 2 -2.
దీనికి మైనస్ ఆల్రెడీ ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. 3 5s 15. 15 లోంచి 2 పోతే 13. 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. Therefore A inverse exist. A inverse exist. సో రైట్. తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? అడ్జాయింట్ కనుక్కోవాలి. అడ్జాయింట్. సో అడ్జాయింట్ కి మీకు స్టెప్ తెలుసు. అడ్జాయింట్ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. చాలా సింపుల్. డయాగ్నల్ ఎలిమెంట్స్ ని రీప్లేస్ చేయండి, అంటే ఇంటర్చేంజ్ చేయండి. 2 -1. ఈ రెండింటికి సైన్స్ చేంజ్ చేయండి. -5 మైనస్ ఇంటూ మైనస్ +5 +3. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ అ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఏ లేదు, డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేసాం విత్ రెస్పెక్ట్ టు దేర్ పొజిషన్స్. అండ్ ఇంకొక డయాగ్నల్ చూసారు, దాంట్లో ఎలిమెంట్స్ కి మనం సైన్స్ చేంజ్ చేసి రాస్తాం. మైనస్ ఉంటే ప్లస్ రాస్తాం, ప్లస్ ఉంటే మైనస్ రాస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది? అడ్జాయింట్ కూడా వచ్చేసింది. యు నో ద ఇన్వర్స్ ఫార్ములా. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ is equal to 1/det A. det A వాల్యూ ఎంత? 13. అడ్జాయింట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? వచ్చిన మ్యాట్రిక్స్ 2 -5 3 -1. సింపుల్. దట్స్ ఆల్. ఏ ఇన్వర్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సో మోడల్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ వెరిఫై ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ, ఆ రెండింటిని మల్టిప్లికేట్ చేయాలి. సో ఒకసారి ఏని అడ్జాయింట్ ఏని, తర్వాత అడ్జాయింట్ ఏని మల్టిప్లికేట్ చేస్తే మీకు det A ఇంటూ ఐ రావాలి. ఐ అంటే ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్. ఏ అంటే det A అంటే ఏంటి? ఇచ్చిన మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ కనుక్కోవడం. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో దేర్ ఫోర్ సొల్యూషన్ లెట్ ఇట్ బి టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు A is equal to 2 3 -4 -6. det A కనుక్కుంటున్నాను. సో det A is equal to det A దీని నుంచే కనుక్కుంటున్నాం కాబట్టి det A is equal to 2 3 -4 -6. సో ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని? therefore 2 6 -12 4 3 is 12 plus 12 is equal to 0. ఇన్వర్స్ కనుక్కోవట్లేదు మనం ఇక్కడ. ఇన్వర్స్ ఏం అవసరం లేదు, ఇది చేస్తున్నాం. 2 3 6 -12 2 6 మైనస్ ఉంది కాబట్టి -12 4 3 is 12 plus 12. సో దట్ ఈస్ 0. det వాల్యూ 0. ఆ లాస్ట్ కనుక్కోవచ్చా? ఏం కనుక్కోమన్నా లాస్ట్ లో? det A ఇంటూ క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు det A అంటే 0 ఇంటూ క్యాపిటల్ I అంటే ఎంత? యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే det A అంటే 0 ఇంటూ క్యాపిటల్ I. దీన్ని ఎలా రాస్తావు? 0 0 0 0. క్యాపిటల్ I అంటే ఏంటి? 1 0 0 1. ఇదే కదా. అంటే ఎందుకు ఇట్లా రాశారు సార్? దీనికి వచ్చింది క్యాపిటల్ ఏకి వచ్చింది ఓ 0. నేను ఇక్కడ 0 తీసుకోకుండా ఓ తీసుకున్నా. ఓ అంటే ఏంటి? మల్టిప్లై. ఓ అంటే నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ మల్టిప్లై బై ఎనీ మ్యాట్రిక్స్ ఇస్ ఆల్సో నల్ మ్యాట్రిక్స్. దాన్ని డిఫైన్ చేయడం కోసం నల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దాని పక్కన ఉన్న ఐని 1 0 0 1 గా తీసుకున్నాను. ఎందుకు ఇలాగే తీసుకోవాలంటే ఇది కూడా 2/2 ఇచ్చింది. 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి మనం తీసుకునేది కూడా 2/2 తీసుకోవాలి. నల్ మ్యాట్రిక్స్ తో ఏ ఎలిమెంట్ నైనా ఏ మ్యాట్రిక్స్ నైనా మల్టిప్లికేట్ చేస్తే అది నల్ మ్యాట్రిక్సే వస్తుంది. దట్ ఈస్ అ ప్రాపర్టీ. ఇది లాస్ట్ వచ్చేస్తుంది. అడ్జాయింట్ కనుక్కుంటున్నాం. దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. సో ఎలా చేయాలి? ఇంటర్చేంజ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ -6 2 and sign will be change other diagonal elements. -3 -4 ఉంది కాబట్టి +4. దిస్ ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇది తీసుకుంటున్నా. అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ తీసుకుంటున్నా. అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఇంటూ ఏ తీసుకుంటున్నాను. అడ్జాయింట్కి వచ్చింది -6 -3 4 2.
క్యాపిటల్ ఏ వాళ్ళు ఇచ్చింది 2, 3, -4, -6. మల్టిప్లికేషన్ తెలుసు మీకు. సో 2/2 రెండుకి సేమ్ ఆర్డర్ ఉంది, మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇది ఫస్ట్ రో తీసుకోవాలి, ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లికేషన్. చూడండి 2 6 2s -12, 3 4s +12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +12. సో నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయింది, ఫస్ట్ రో సెకండ్ కాలం. 6 3s -18, మైనస్ ఒకదానికి ఉంది కాబట్టి 3 6 18, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18. నెక్స్ట్ ఫస్ట్ రో కంప్లీట్ అయింది, 4 2s 8 +8, 2 4s 8, మైనస్ ఒకదానికి ఉంది కాబట్టి -8. నెక్స్ట్ ఇంకా దీంతోనే లాస్ట్ 4 3s 12 +12, 2 6 12, -12 ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి. సో వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమవుద్ది 0 0 0 0. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఆల్సో ఏ నల్ మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంకేం చేయొచ్చు, ఇది కూడా అయిపోయింది, ఇది చేసాం ఈ రెండు ఈక్వల్ అయ్యి ఇంక దీనికి వస్తుంది ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి 2 3 -4 -6. అడ్జాయింట్ ఏ అంటే ఏంటి -6 -3 4 2. మల్టిప్లికేషన్ 2 6 12 -12, 3 4 12 +12. సేమ్ అదే ఆన్సర్ వచ్చేలా ఉంది. సేమ్ మళ్ళీ దీంతో ఫస్ట్ సెకండ్ కాలం 2 6 2 3s -6, 3 2 6 +6. వాల్యూస్ చేంజ్ అయినా లాస్ట్కి వచ్చేది ఒకటే, -4 6 4s 24, రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్, 6 4s 12, 6 4s 24. నెక్స్ట్ దీంతోనే లాస్ట్ 6 3s, సో 4 3s 12 +12, 6 2s -12. So what is your resultant matrix is again 0 0 0 0. All values 0. 12 -12 0, 6 minus plus 6 minus 6 0. It is also O. So దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, therefore A into adjoint of A is equal to adjoint of A into capital A is equal to that A into capital I is equal to ఏమొచ్చింది అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఓ. సో దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్, వెరిఫైడ్ అని రాస్తాం, హెన్స్ వెరిఫైడ్. వెరిఫైడ్ చాలా సింపుల్ కదా. ఏం చేయాలి, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ డెట్ కనుక్కున్నాం, డెట్ కనుక్కునే ప్రాసెస్ మీకు తెలుసు. సో దాంతో పాటు మనం డెట్ ఏతో పాటు ఐని మల్టిప్లై చేయాలి. డెట్ ఏకి వచ్చిన వాల్యూ 0, 0 ఇంటూ ఐ అంటే వాళ్ళు ఇచ్చారు, ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్, రెండు మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాసాం. 0 అంటే నల్ మ్యాట్రిక్స్ 0 0 0 0, ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్, దాని ఆర్డర్ తో తీసుకున్నాం. ఏదైనా నల్ మ్యాట్రిక్స్ తో ఏదైనా మ్యాట్రిక్స్ మల్టిప్లికేట్ అయింది అనుకోండి, నల్ మ్యాట్రిక్స్ తో ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లికేట్ అయినా 0 అనే వస్తుంది, అంటే నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఇంకొక స్టెప్ కూడా రాయొచ్చు ఇక్కడ, 0 0 0 అండ్ అగైన్ 0. సో టోటల్ డినోటెడ్ బై క్యాపిటల్ 1 రాయొచ్చు. సో అడ్జాయింట్ కనుక్కున్నాం, అడ్జాయింట్ ఏ కనుక్కున్నాం, కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అడ్జాయింట్. ఇంటర్చేంజ్ చేసాం డయాగ్నల్ ఎలిమెంట్స్ ని, అలాగే ఇంకొక డయాగ్నల్ ఎలిమెంట్స్ కి సైన్స్ చేంజ్ చేసాం, అడ్జాయింట్ వచ్చేసింది. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ కనుక్కున్నాం, అడ్జాయింట్ ఏ ఇంటూ కనుక్కున్నాం ఏ, ఆ రెండుకి ఒకటే ఆన్సర్ వచ్చింది కాబట్టి వెరిఫై చేయమన్నా ఆ కండిషన్ ని వెరిఫై చేసాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. దిస్ నథింగ్, it is very important also. Next question, important 3/3 matrix is given. Verify the same as previous condition. Question లో ఏమైతే ఉందో అదే. సో చూడండి ఒకసారి, ఇచ్చిన దానికి ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం, సొల్యూషన్. లాస్ట్ టైం ఆల్రెడీ చేసింది, ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగే. దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 -1 2, 3 0 -2, 1 0 3. ఇది డెట్ కనుక్కుంటున్నాం.
సో డెట్ మీకు తెలుసు, ఫస్ట్ రో తీసుకుంటున్నాను నేను 1 ఇంటూ దాని కరస్పాండింగ్ రో కాలం వదిలేస్తే 1 3 0 ఇంటూ 3 0. సో +2 ప్లస్ జీరోనే, మైనస్ ఇంటూ మైనస్ +1, దీనికి ప్లస్ మైనస్ ప్లస్ తెలుసు కదా మీకు. సో అది డిటర్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ రో తీసుకున్నాను, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే సో దాని కరస్పాండింగ్ రోని కాలంని క్లోజ్ చేసిన తర్వాత ఇది 0 ఇంటూ 3 0, 0 ఇంటూ 2 0 ప్లస్ 0 అంటే అది మనకు ఏడి మైనస్ బీసీ ఫార్మెట్ లో ఉంది కాబట్టి. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +1 ఇంటూ దాని కరస్పాండింగ్ రోని కాలంని ఎలిమినేట్ చేస్తే 3 3s 9 వస్తుంది. సో అలాగే 1 2s 2 +2 రాసుకోవాలి. నెక్స్ట్ +2 ఇంటూ ఈ మొత్తం వాల్యూ దాని కరస్పాండింగ్ రోని కాలంని డిలీట్ చేసేయాలి. సో ఏముంటది, కరస్పాండింగ్ రోని కాలం డిలీట్ చేసి 3 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 0, 0 మైనస్ 0. సో యువర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 9 + 2 11. ఇదంతా 0 అయిపోతుంది. 0 + 11 + 0 దట్ ఈస్ 11. అడ్జాయింట్ ఏ. సో ఇప్పుడు మనకు డెట్ ఏ వాల్యూ వచ్చేస్తుంది. డెట్ ఏ వాల్యూ 11. ఇప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు, డెట్ ఏ ఇంటూ ఐ రాసుకోవచ్చు. డెట్ ఏకి వచ్చింది ఏంటి 11 ఇంటూ క్యాపిటల్ ఐ. సో 11 అంటే ఎలా రాస్తాం, 11ని 11 అంటే 11 అలాగే రాసి క్యాపిటల్ ఐ అంటే 1, క్యాపిటల్ ఐ అంటే ఎలా రాస్తారు చూడండి, 11 ఇంటూ ఐ అంటే 1 0 0 0 1 0 0 0 1 అని రాస్తారు. సో 11తో మల్టిప్లికేట్ చేయండి. 11 అంటే 11 ఇంటూ 0, 11 ఇంటూ 1 11 0 0 0 11 0 0 0 11 ఇది మిగిలింది అంతే కదా. సో ఇది ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం, అడ్జాయింట్ కనుక్కోవాలి, దాంతో ఏని మల్టిప్లికేట్ చేయాలి. therefore adjoint is equal to adjoint కనుక్కుంటున్నాం. అడ్జాయింట్ అంటే ఫార్ములా ఏంటి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. షార్ట్ కట్ మెథడ్ లోకి వెళ్తాం. సో ఎలా రాస్తాం షార్ట్ కట్ మెథడ్ లో, ఫస్ట్ చూడండి, ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ రోని మిడిల్ ఎలిమెంట్ లో ఉన్న రోని కాలం గా రాస్తాం. మిడిల్ ఎలిమెంట్ 0 -2 3 0. నెక్స్ట్ దాని కింద 0 3 1 0. నెక్స్ట్ పైకి వెళ్ళిపోండి, -1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 -1. ఫస్ట్ కాలం మళ్ళీ రాయండి, 0 -2 3 అండ్ 0. దీనికి సంబంధించిన డెట్ కనుక్కుంటే సరిపోతుంది. ఒక్కొక్క దాని స్మాల్ డెట్స్ కనుక్కుంటే మనకు కావాల్సిన అడ్జాయింట్ వచ్చేస్తుంది. therefore adjoint of A is equal to 0 into 3 0. ఈ మొత్తం వాల్యూ చేస్తే ఇది 0, మొత్తం 0 అయిపోద్ది. 0 - 0 +0 అనుకోండి, అంటే మైనస్ ఉంది కాబట్టి పైకి వెళ్ళేటప్పుడు మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇది రాయాలి, 0 into 2 అంటే 0, 3 1s 3 మైనస్ ఉంది కాబట్టి +3. నెక్స్ట్ ఈ రెండు 1 into 2 2నే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 into 0 0. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ కి రండి, 2 1s 2 -2, 3 3s 9 -9 -9. నెక్స్ట్ 3 1s 3, 1 2s 2 -2, 2 3 6, 1 2s 2 +2. నెక్స్ట్ ఇంకా ఇది చేసాం. నెక్స్ట్ ఇక్కడికి రండి, 3 into 0 0 into 1 0 - 0 1 -1 0 into 1 0 -0. సో నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది చేస్తున్నాం. 1 into 0 1 3 3, ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్. అడ్జాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ. therefore adjoint is equal to 0 3 2 -11 3 -2 అంటే 1 6 + 2 8 0 -1 here 3. it is adjoint. సో మనం ఏం కనుక్కోవాలి ఇంకా నెక్స్ట్, అడ్జాయింట్ ఏకి ఏని మల్టిప్లికేట్ చేయాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ
సో రెండు ఒకసారి మల్టిప్లికేషన్ వీలుగా రాసుకోండి. 0 3 2 -11 1 8 0 -1 3 ఇంటూ ఏ అంటే ఏంటి, వాట్ ఈస్ ఏ ఈస్ గివెన్ 1 -1 2 3 0 -2 1 0 3 is equal to. సో మొత్తం ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం వచ్చిన రిజల్టెంట్ ఎలిమెంట్స్ ని ఫస్ట్ రోలో వేసుకోవాలి. సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం సెకండ్ రోలో వేయాలి వచ్చిన వాల్యూస్. థర్డ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేట్ చేసి వచ్చిన దాన్ని థర్డ్ రోలో వేసుకోవాలి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో 1 into 0 0 3 3s plus 9 నెక్స్ట్ 2 1s 2 plus 2 మళ్ళీ ఈ రోతోనే 0 into -1 0 3 into 0 0 2 into 0 మొత్తం 0 అండి. ఈ రో అంతా అదే ఎలిమెంట్ అంతా 0. నెక్స్ట్ లాస్ట్ 0 into 2 0 నెక్స్ట్ 3 2s -6 సో 2 3s 6 plus 6 నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేస్తాం. సెకండ్ రో 11 1s 11 -11 సో 1 into 3 plus 3 నెక్స్ట్ 8 into 1 plus 8 ఓకే. నెక్స్ట్ దీంతోనే మళ్ళీ సెకండ్ రో, సెకండ్ రోతో సెకండ్ కాలం 11 1s 11 minus into minus plus 11 1 into 0 0 నెక్స్ట్ 8 into 0 0 నెక్స్ట్ అమ్మా సెకండ్ రోతో లాస్ట్ కాలం 11 2s -22 ఎందుకంటే ఒకదానికి మైనస్ ఉంది. 1 2s 2 -2 8 3s 24 నెక్స్ట్ లాస్ట్ కాలంతో లాస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం 0 -3 plus 3 0 -3 plus 3 అయిపోయింది. దీంతో లాస్ట్ మిడిల్ కాలం 0 0 0 అన్ని జీరోసే 0 + 0 + 0 అంటే ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ మొత్తం 0 అండి. సో దీంతోనే లాస్ట్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2s 2 plus 2 3 3s 9 plus 9 ఇవన్నీ ఏమవుతాయి చూద్దాం. ఇక్కడ ఏం మిగిలింది 9 plus 2 11 0 and 0 సో దీనికి 0 ఇక్కడ మాత్రం 11 0 0 0 11 ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోయింది. సో ఇది వచ్చింది. కావాలంటే చూడండి మొత్తం జీరోస్ అయిపోయి దీనికి దీనికి సేమ్ రిజల్ట్ వచ్చింది. దీనికి సేమ్ రిజల్ట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, క్యాపిటల్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఇస్ ఈక్వల్ క్యాపిటల్ ఏ అంటే ఏంటమ్మా, క్యాపిటల్ ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 -1 2 3 0 -2 1 0 3 ఇంటూ అడ్జాయింట్ ఏకి వచ్చింది ఏంటి 0 3 2 -11 1 8 నెక్స్ట్ 0 -1 3 మల్టిప్లికేషన్ ఫస్ట్ రోతో సేమ్ సిమిలర్ యాజ్ అబౌవ్. వాల్యూస్ మారొచ్చు కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది. 0 + 11 + 0 0 + 11 + 0 నెక్స్ట్ దీంతోనే నెక్స్ట్ 1 3s 3 -1 2 1s 2 -2 1 3s 3 -1 -2 చూడండి 1 3s 3 -1 into 1 -1 2 1s 2 మైనస్ ఉంది కాబట్టి -1 3 -1 -2 నెక్స్ట్ దీంతోనే లాస్ట్ కాలం 1 2s 2 -8 2 3 6 2 + 2 -8 2 3 6 + 6 నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేస్తుంది 3 into 0 0 into 11 -2 into 0 ఆల్ జీరోస్ అన్ని జీరోస్. నెక్స్ట్ దీంతోనే లాస్ట్ మిడిల్ కాలం 3 into 3 9 0 into 1 0 2 into -1 minus సో -2 into -1 minus +2 నెక్స్ట్ దీంతోనే లాస్ట్ 3 2 6 0 into 8 0 -2 into 3 -6 నెక్స్ట్ లాస్ట్ కాలం రండి 1 into 0 0 0 అన్ని జీరోస్ ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ దీంతో మిడిల్ 1 3s 3 0 into 11 1 0
3 1s 3 -3 దీంతో లాస్ట్ 1 2s 2 0 into 8 3 3s 9 2 plus 0 plus 9. So what is your conclusion? Answer is 11 0 0 0 11 0 0 0 11. చూడండి కావాలంటే చెక్ చేసుకోండి. Is it clear? So these also have same matrix. So ఏం చెప్పొచ్చు మనం ఇప్పుడు a into adjoint of a is equal to adjoint of a into capital A is equal to that A is equal to that A into I. వెరిఫైడ్ రాసుకోవచ్చా? వెరిఫైడ్ చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇదొక్కటి చూడండి, షార్ట్ కట్ మెథడ్లోకి ఎలా రాస్తామంటే ఫస్ట్ మిడిల్ రోని సెలెక్ట్ చేసుకుంటాం. మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాస్తాం. సో దాని పక్కన ఉన్న వాల్యూస్ అన్ని కింద రాసుకుంటూ వస్తాం. 0 -2 3 0. చూడండి ఇక్కడ 0 -2 3 0. నెక్స్ట్ దాని కిందకి రండి 3 0 3 1 0 రాసామా? అలాగే -1 2 1 -1. అలాగే లాస్ట్ది ఫస్ట్ కాలం ఏదైతే ఉందో లాస్ట్ కాలంలో రాస్తాం. సేమ్ టు సేమ్ multiplication already you know that. Simplification you get a final answer same as the first and middle and last also. Very important question. Next question కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ 3/3. చాలా ఈజీ. సో మెథడ్ చాలా ఈజీ. నేను షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్ళిపోతాను. దానికి సంబంధించిన ఒక లైన్ రాయాలి, అప్పుడు షార్ట్ కట్కి వెళ్ళాలి. చాలా ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా. మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఫస్ట్ దీనికి సంబంధించిన డెట్ కనుక్కోవాలి. సో రైట్ సొల్యూషన్ that A is equal to 1 2 3 0 2 4 0 0 5. ఎలా చేస్తాం డెట్? ఫస్ట్ దానికి ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ రో తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు మీరు, కాలం కానీ ఏదైనా తీసుకోవచ్చు. 1 into ఈ రెండు చేయాలి. 2 5 10 0 into 4 0. రెండుకి సేమ్ సైన్ ఉంటే -2 ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేసేయాలి. దాని 2 తీసుకున్నాక దాని కరస్పాండింగ్ కాలం రోని తీసేసారు. 0 -0. నెక్స్ట్ +3 ఇంటూ, సో ఇది కూడా 0నే. 0 -0 ఎందుకంటే కరస్పాండింగ్ రోని కాలంని డిలీట్ చేసినప్పుడు 0 into 0 0 0 into 2 0 ఎంత అవుతుంది? 1 into 10. దీని ఆన్సర్ అంతా 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. రిమైనింగ్ అన్ని జీరోస్ అయిపోతాయి. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. దెన్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో మనం ఏం కనుక్కోవాలి? అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. చాలా ఈజీగా చెప్తారు చూడండి. క్యాపిటల్ ఏ అడ్జాయింట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక ఫార్ములా రాయాలి. అడ్జాయింట్ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఎలా కోఫాక్టర్స్ కనుక్కుంటారు? అది మామూలు మెథడ్. ఇవన్నీ కోఫాక్టర్స్. ఇది 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 మైనస్ తో మల్టిప్లికేట్ చేస్తే ఇది కోఫాక్టర్, ఇది కోఫాక్టర్, ఈ కోఫాక్టర్, ఇది 2కి 1కి 3కి. ఇవన్నీ విడివిడిగా కనుక్కోవడం కన్నా నేను డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్కి వెళ్తున్నాను. ఫస్ట్ మీరు మిడిల్ ఎలిమెంట్ ఏంటో ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. మిడిల్ ఎలిమెంట్ రాయండి 2, దాని పక్కన ఎలిమెంట్ 4, సో దానికి ముందు 0, మళ్ళీ 2కి వచ్చి ఆగండి. అంటే మిడిల్, లాస్ట్, ఫస్ట్ అండ్ మిడిల్. సో నెక్స్ట్ దాని కింద ఉన్న రోకి రండి 0 మిడిల్ ఎలిమెంట్, దాని పక్కది 5, సో 5 లాస్ట్ అయిపోయింది కదా, దానికి ముందుకు రండి 0 అండ్ 0. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చి ఆగిపోవాలి. నెక్స్ట్ ఈ 2 రోస్ అయిపోయాగా ఆ 2 రోస్ ని కాలమ్ గా రాసాం 4 ఎలిమెంట్స్ వచ్చేలాగా. ఫస్ట్ రోకి రండి. ఫస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ ఏంటి? 2 రాయండి. 2 3 అండ్ 1 2. ఎక్కడికైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాక 2 3 1 2. ఫస్ట్ కాలం ఏదైతే ఉందో అదంతా రాయండి. మళ్ళీ 2 4 0
దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. సో దీని మొత్తానికి ఏం కనుక్కోవాలి మనం? డెట్ కనుక్కోవాలి. లేదు రాసేటప్పుడు మీరు ఇలా రాసుకున్నా పర్లేదు. మొత్తానికి డెట్ కనుక్కోవాలి. విడివిడికి స్మాల్ స్మాల్ డెట్స్ కనుక్కోవాలి. ఒక్కొక్కదానికి డెట్స్ కనుక్కోవాలి. సో ఇది పక్కన రాసుకుంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా ఇట్లా పెట్టేసేయండి. ఈజ్ ఈక్వల్ వీటికి కో ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాం. ఇవన్నీ డెట్లే, ఇవన్నీ డెట్. ఇది ఒక డెట్, ఇది మొత్తం. ఈ డెట్ కనుక్కోండి. ఈ డెట్ కనుక్కుంటే ఏమొస్తుందంటే 2 5 10 4 into 0 0 -0. సో ఈ డెట్ కనుక్కోండి. 0 3 0 5 2 10 -10. నెక్స్ట్ 2 4 8 3 2 6 -6. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ రో కోసం ఈ డెట్ కనుక్కో. 4 into 0 0 -5 into 0 0 5 1s 5 1 3s అదే 0 into 3 0. నెక్స్ట్ ఇంకా 3 into 0 0 1 into 4 4 -4. రెండుకి సేమ్ సైన్ ఉంటే మైనస్ పెట్టాలి. సో 0 -0 ఎందుకంటే రెండుకి ప్లస్ ఉంది, 0కి 2కి. రెండుకి సేమ్ సైన్ ఉంటే మైనస్. 0 into 2 0 1 into 0 0. నెక్స్ట్ 1 2 2 2 into 0 0. రెండుకి సేమ్ సైన్ ఉంటే మైనస్, రెండుకి సేమ్ సైన్ కాకుండా ఆపోజిట్ సైన్ ఉంటే ప్లస్. సో దేర్ ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో 10 - 0 అంటే 10 -10, 8లోంచి 6 పోతే 2 అంటే 0, 5లోంచి 0 పోతే 5 -4. నెక్స్ట్ ఇంకా 0 0 and 2. దిస్ ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. సో ఏం కనుక్కోవాలి మనం? ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ కదా ఫార్ములా, అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్. సో 1/det A వాల్యూ ఎంత వచ్చింది మనకు? 10. అడ్జాయింట్కి వచ్చింది అయితే అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ 10, సో -10 and 2 0 5 -4 and 0 0 2. ఇక్కడ వరకు ఆపేస్తానన్నా ఆపేయచ్చు, లేదా 10 ప్రతి ఎలిమెంట్ తో మల్టిప్లికేట్ చేయొచ్చు. 1/10. రైట్. మీరు ఇంకా కొంచెం సాల్వ్ చేయాలనుకుంటే దీన్ని కాస్త పొడిగించవచ్చు. 10/10 అంటే 1, 10/10 అంటే -1, 2 1s 2 5s అంటే 1/5. సో ఇది 0/10 అంటే 0, 5 1s 5 2s 1/2. సో 2 2s 2 5s క్యాన్సిల్. అలాగే ఇది 0/10 అంటే 0 0 అండ్ 2 1s 2 5s 1/5 రాసుకోవచ్చా? సో ఇది కంప్లీట్ గా మనం సాల్వ్ చేయడం. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు కంప్లీట్ ఆన్సర్. ఇక్కడ వరకు రాసినా కూడా సో నో అబ్జెక్షన్. మీకు లాంగ్ ఆన్సర్ కి ఇక్కడ వరకు అయినా సరిపోతుంది. సో మీకు బాగా క్యాలిక్యులేషన్ వస్తే ఇక్కడ సింప్లిఫై చేయండి. ఎందుకంటే 1/10 ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిప్లికేట్ చేస్తాం. 1/10 అంటే స్కేలార్, అక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ తెలుసు మీకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మల్టిప్లికేట్ చేస్తుంది. సో అక్కడ ప్రపోర్షనాలిటీ ఉంది కాబట్టి డినామినేటర్ లో క్యాన్సిల్ కొట్టేస్తే సింపుల్ గా ఆన్సర్ వేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వరుసగా దీని కింద ఉన్నటువంటి 4 5 6 అని కూడా దీనికి సంబంధించిన 4 5 6 అన్ని క్వశ్చన్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. రైట్ గివెన్ సొల్యూషన్ గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఇచ్చిన దాన్ని క్యాపిటల్ ఏగా తీసుకుందాం. 1 0 0 3 3 0 5 2 -1. సరే, ఇప్పుడు మనం దీనికి ఏం కనుక్కోవాలి? det A కనుక్కోవాలి. det A ఈజ్ ఈక్వల్ టు, సో ఎలా రాస్తారు? ఇలా 1 0 0 3 3 0 5 2 -1 ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ రో తీసుకుంటాను కాబట్టి సో 1 ఇంటూ ఈ వాల్యూస్ 1 ఇంటూ, సో దాని కరెస్పాండింగ్ రోని కాలంని డిలీట్ చేసేయండి. 3 ఇంటూ -1 -3, 2 ఇంటూ 0 0 9, 2 ఇంటూ 0 ఎందుకంటే రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాను. -0 ఇదంతా 0 అయిపోద్ది. ప్లస్ 0 అంటే 2 నెంబర్ 0
is equal to, your answer is -3 only, is not equal to 0. So A given A inverse A is non-singular matrix. Non-singular matrix. అసలు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డెట్ వాల్యూ 0 అయితే సింగులర్, డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్. సో తర్వాత therefore A inverse exists. A inverse exists. సో అయితే మనం ఏం కనుక్కోవాలి? అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏ చాలా జాగ్రత్తగా వినండి. అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఇస్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్ 3, దాని పక్కన ఉన్న ఎలిమెంట్ 0. సో ఇంకా ఫస్ట్కి వస్తే 3 and 0. సో మిడిల్, లాస్ట్, ఫస్ట్, మిడిల్కి వచ్చి ఆగాలి. దాని కింద ఉన్న రో తీసుకోండి, దాంట్లో మిడిల్ ఎలిమెంట్ 2 -1, దాని పక్కన ఎలిమెంట్, సో దానికి ముందున్న ఎలిమెంట్ 5, దానికి తర్వాత ఉన్న ఎలిమెంట్ 2. ఎక్కడికైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఆగిపోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ 0 0 and 1, ఎక్కడికైతే స్టార్ట్ అయ్యామో అక్కడ మళ్ళీ 0. ఫస్ట్ కాలం మళ్ళీ రాయాలి ఒకసారి. ఇక్కడున్న ఫస్ట్ కాలం ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. 3 0 0 అంటే కోఫాక్టర్ సంబంధించిన అరేంజ్మెంట్. చూడండి 1 3s -3, 0 into 2 0. సో రెండుకి సేమ్ సైన్ ఉంటే మైనస్ పెడతాం. సో 0 into 2 0. ఇక్కడికి వెళ్ళినప్పుడు రెండుకి ఆపోజిట్ సైన్ ఉందిగా, ప్లస్. 0 into 1 0, ఎందుకంటే -1 అండ్ 1కి మైనస్ ఉంది అండ్ 0కి ప్లస్ ఉంది. అలాంటి సందర్భంలో ప్లస్ పెడతాం. ఆపోజిట్ సైన్ గా ట్రీట్ చేసుకొని ప్లస్, ఆపోజిట్ సైన్ ఉంటే ప్లస్, సేమ్ సైన్ ఉంటే మైనస్. 0 into 3 0. సో మొత్తం ఒక లైన్ అంతా 0 అయిపోయింది. 0 into 5 5, 0 into 5 0, 3 1s 3, మైనస్ ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకుంటాం. రెండుకి సేమ్ సైన్ కాదు, ఆపోజిట్ సైన్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అలాంటి సందర్భంలో ప్లస్ తీసుకుంటాం. 3 1s 3. సో నెక్స్ట్ -1, 5 into 0 0, 0 into 3 0, -0, ఆ వాల్యూ కూడా 0. ఇది హ్యాపీ. నెక్స్ట్ దీనికి వస్తాం. 3 2 6, 0 into 5 0, సో -0. నెక్స్ట్ 5 into 0 0, 2 1s 2, రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. 1 into 0 0, -0. సో -0 తీసుకున్నా +0 తీసుకున్నా మీకు ఆన్సర్ ఏం మారదు. బట్ రాసేటప్పుడు మీకు ఫర్దర్ స్టెప్ అర్థం అవడం కోసం నేను రాస్తాను. ఇక్కడ ఏం మిగిలింది? -3 0 0. నెక్స్ట్ ఇక్కడ 3 -1 0, ఇక్కడ 6 -2 0. సో దిస్ ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్. ఏం కనుక్కోవాలి మనం? అడ్జాయింట్ ఏ వచ్చేసింది. A inverse equal to, you know that A inverse equal to 1 by det A into adjoint of A. సో 1 by det A వాల్యూ ఎంత? -3. ఆ మైనస్ కిందైనా రాసుకోవచ్చు లేదా పైన రాసుకోవచ్చు. అడ్జాయింట్ ఏకి వచ్చిన ఆన్సర్ ఏంటి? -3 0 0, 3 -1 0, 6 -2 0. సో ఇప్పుడు దీన్ని ఇట్లాగా ఆపేయచ్చు. లేదా నెక్స్ట్ స్టెప్ లో -1/3 ని ఒక్కొక్క ఎలిమెంట్ తో మల్టిప్లికేట్ చేయొచ్చు. 3 3 క్యాన్సిల్ పోద్ది, మైనస్ ఇంటూ మైనస్ +1. 0 బైనరీ నెంబర్ 0 కాబట్టి మొత్తం 0 అయిపోద్ది. 3 1s క్యాన్సిల్, -1 మిగులుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1/3 మిగులుతుంది ఇక్కడ. సో 0 బైనరీ నెంబర్ 0 కాబట్టి ఇక్కడ 0. 3 1s 3 2s -2 మిగులుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2/3 మిగులుతుంది. ఇక్కడ అగైన్ 0 వస్తుంది. దిస్ ఈస్ A ఇన్వర్స్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్. ఇక్కడ వరకే ఎనఫ్, ఇక్కడ వరకే చేయొచ్చు మీరు. సో ఫర్దర్ కూడా మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటే చేయండి, లేకుంటే వదిలేసాను. సో నెక్స్ట్ క్వశ్చన్ 5 నేను చెప్తాను, 6 మీరు చేద్దరు. ఓకేనా? సో వీ షుడ్ ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. చాలా సింపుల్ గా ఈజీగా షార్ట్ కట్ మెథడ్ లో చెప్తాను, ఒకసారి చూడండి. సో ఒకసారి చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. సో ఇచ్చిన దాన్ని తీసుకోవాలి, దానికి సంబంధించిన డెట్ కనుక్కోవాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ తీసుకుంటాను నేను ప్లస్ మైనస్ ప్లస్. సో 2 into 2 కి కరెస్పాండింగ్ రోని కాలమ్ని డిలీట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే స్మాల్ డెట్ వాల్యూ కనుక్కోవాలి. 1 1s 1 -1. సో 2 into 0 0, వదిలేసేయచ్చు, -0 కూడా రాయొచ్చు. -1. సో దాని కరెస్పాండింగ్ రోని కాలమ్ని వదిలేసేయాలి. 4 1s 4. సో 7 into 0 0, +0. ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాల్సి వస్తుంది మనం. +3 into
దాని కరస్పాండింగ్ రోని కాలంని వదిలేసేయాలి. ఈ డెట్ కనుక్కోవాలి. 4 2s 8, 7 1s 7, రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. 7 1s 7, దట్ ఈస్, సో యువర్ ఫైనల్ ఆన్సర్ -2, -4, here 1, 3 1s 3 +3, so that is 5 నుంచి 4 పోతే that is 1 is not equal to 0, so then it is a non-singular matrix. It is mean that delta is not equal to 0, mean that, so given capital A is non-singular matrix, therefore given matrix capital A is non-singular matrix. Non-singular matrix. A inverse exist. Non-singular matrix మాత్రమే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో రైట్, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఈ అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ చాలా చాలా ఈజీ. అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ whole transpose. This is a logical step. You know that step. So middle value కి రండి. సో మిడిల్ ఎలిమెంట్ ఏంటి? అది రాయండి, -1. దాని పక్కన ఉన్న ఎలిమెంట్ 0, అంటే ఇక్కడ రోలో ఉంది, ఇక్కడ కాలం గా రాయాలి మనం. సో 4 -1 అంటే ఇక్కడ -1 0 4 -1 ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చి ఎండ్ చేయాలి. అక్కడ రోని కాలం గా రాయాలి. అక్కడ 3 ఎలిమెంట్స్ ఉంటాయి, మనం 4 ఎలిమెంట్స్ వచ్చేలాగా రాయాలి. నెక్స్ట్ కింద రోకి రండి. మిడిల్ ఎలిమెంట్ 2, దాని పక్కన ఉన్న ఎలిమెంట్ 1, దాని ముందున్న ఎలిమెంట్ -7, ఆ ఎలిమెంట్ రాసేసామా? రాసేసాం కదా. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఈ సెకండ్ రో, థర్డ్ రో, ఫస్ట్ రోకి వచ్చేసేయాలి. ఫస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ 1 3 1 3 2 అండ్ 1. ఇది ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ మళ్ళీ స్టాప్ చేయాలి. సో ఫస్ట్ మిడిల్ ఇక్కడ చూడండి, మిడిల్ ఉంది, దానికి ముందున్న దాని తర్వాత ఉన్న వాల్యూ 3, దానికి ముందున్న వాల్యూ ఆ వాల్యూ మళ్ళీ రాస్తాం. అంటే ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ మళ్ళీ ఎండ్ చేస్తాం. బీసీఏబి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉంది, మీరు దాన్ని ఎలా రాయాలంటే BCAB ఫార్మాట్ లోకి రాయాలి. ఫస్ట్ బి తీసుకోవాలి, తర్వాత సి, తర్వాత ఏ, తర్వాత మళ్ళీ బి, అలా ప్రతి రోని కాలం గా రాయాలి మనం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? దీనికి మళ్ళీ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో మనం మోడిఫై చేసిన దాంట్లో ఫస్ట్ కాలం ని మళ్ళీ రాయాలి. -1 0 4 1. ఇప్పుడు ప్రతి దానికి డేట్ వస్తుంది చూడండి. ప్రతి 4 ఎలిమెంట్స్ కి డేట్ కనుక్కుంటే అవే కోఫాక్టర్స్ అవుతాయి. ఆ కోఫాక్టర్స్ అన్ని మ్యాట్రిసెస్ ఫార్మాట్ లో రాస్తే అదే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అవుతుంది. హోల్ ట్రాన్స్పోజ్ చేస్తాం మనం, ఇక్కడ హోల్ ట్రాన్స్పోజ్ కూడా అయిపోతుంది. దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకుంటున్నాం 1 × -1 -1 0 × 2 0. సో ఎందుకంటే రెండింటికి మైనస్ లేదు, రెండుకి సేమ్ సైన్ ఉంది. సో రెండుకి సేమ్ సైన్ ఉంటే మైనస్ తీసుకుంటాం. ఐదర్ -0 అన్నా +0 అన్నా ఒకటే. ఇక్కడ 2 3s 6 1 × 1 1 -1 సేమ్ సైన్ ఉంది కాబట్టి, 0 ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి +3. ఈ డేట్ తీసుకోండి, ఈ డేట్ అయిపోయింది, ఈ డేట్ అయిపోయింది. ఈ డేట్ 0 × 7 0 4 1s 4 -4. ఈ డేట్ తీసుకుంటాం 1 2s 2 7 3s మైనస్ ఉంది, ప్లస్ రాస్తాం. ఎందుకంటే సేమ్ సైన్ ఉంటే మైనస్, ఆపోజిట్ సైన్ ఉంటే ప్లస్. దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు మాత్రం ప్లస్ తీసుకోవాలి. 21 7 3s 21. నెక్స్ట్ ఈ డేట్ 3 4s 12 2 × 0 0. నెక్స్ట్ 4 2s 8, రెండుకి సేమ్ సైన్ ఉంది, టేక్ -1 7 7. ఈ డేట్ 7 1 7 -7, రెండుకి సేమ్ సైన్ ఉంది, -2 2s 4. సో ఈ డేట్ 2 1s 2 1 × 4 సేమ్ సైన్ ఉంది కాబట్టి -4. ఇది మీకు కావాల్సిన అడ్జాయింట్. ఇంకొంచెం సింప్లిఫై చేస్తాం. సో -1 6 3 అండ్ -4, here 23, here +12 only. So 1 -11, here -2. This is adjoint of matrix capital A. Very easy, very easy. So A inverse కనుక్కోవాలి. You know that A inverse equal to 1/det A into adjoint of A. What is 1/det A? Det A value ఏంటి? 1. 1/1 అంటే 1 only.
1/1 అంటే 1, మళ్ళీ 1 అని రాసినా పర్లేదు. సో అడ్జాయింట్ అంటే 1 -6 -1 -6 3 -4 23 12 అండ్ 1 -11 అండ్ లాస్ట్ వాల్యూ ఎలిమెంట్ -2. దీని 1/1 అంటే అదే కదా. సో దీన్ని డైరెక్ట్ గా ఇలాగ రాసిచ్చు. దిస్ ఈస్ A ఇన్వర్స్ 1/1 అని రాశారు. దేర్ ఫోర్ A ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ రాస్తాం, వాడిచ్చిన ఎలిమెంట్ వాడు వచ్చింది 6 3 ఆడొచ్చింది, మనం సాల్వ్ చేసింది. -4 23 12. సో 1 -11 -2. దిస్ ఈస్ A ఇన్వర్స్. సో డియర్ స్టూడెంట్స్, ఈ షార్ట్ కట్ మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో కోసం ఈ కింద ఉన్న లింక్ ద్వారా మీరు ఫుల్ వీడియోని వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ షార్ట్ కట్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. సో ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన ఏదైనా పీడిఎఫ్ రిలేటెడ్ పేపర్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి. సో అక్కడి నుంచి మీకు క్వశ్చన్ బ్యాంక్స్, అలాగే డిఫరెంట్ కాలేజెస్ కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్, అలాగే యూనిట్ టెస్ట్ సంబంధించిన లేటెస్ట్ గా మనం ఈ రోజు కూడా ఇప్పుడు యూనిట్ టెస్ట్ 1 గవర్నమెంట్ కండక్ట్ చేసే యూనిట్ టెస్ట్ 1 పేపర్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వాలి. ఈ చాప్టర్ కి సంబంధించిన ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.